కొంతమంది చూడండి, పనికి ఎప్పటి నుంచి వెళ్తామనంటే ఏమంటారు? రేపటి నుంచి వెళ్తానంటారు కదా. కాలేజ్కి ఎప్పుడు వెళ్తామంటే రేపు. ఉద్యోగానికి ఎప్పుడంటే, ప్రార్థన ఎప్పుడు చేస్తామంటే, మందిరానికి ఎప్పుడు వస్తామంటే, ఇంకా రోజు అంతే, రేపు రేపు రేపు. హల్లెలూయా. బాప్టిజం ఎప్పుడు తీసుకుంటామంటే రేపు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామంటే రేపు. నీకు తెలుసా, ఈరోజు సంగమ దేవుని బిడ్డలారా, ఆ రేపటి దినమే నిన్ను నరకానికి తీసుకెళ్ళేది. రేపు అనే దినమే మనల్ని ఏం చేస్తే నరకానికి ఇస్తుంది. అందుకే చూడండి, ఆ రేపటి దినము అనే మాట ఏం చేస్తుందంటే మనల్ని బ్యాప్టిజం తీసుకొనిదు, మనల్ని దేవుడి ఆత్మకు దగ్గర కానివ్వదు, దేవుడి సన్నిధికి సరిగ్గా ఉండనియదు, దేవుడు అభిషేకము, దేవుడి కృప పొందుకోనియకుండా చేస్తున్న మాట ఏంటి అనంటే అది రేపు అనే మాటే. హల్లెలూయా. సంఘంలో కూడికలు జరుగుతున్నాయి రండి అనంటే ఏమంటున్నారు? రేపు వస్తామండి, మళ్ళీ రేపు 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 అంతే. ఇంకా ఈరోజు కూడికలకు వచ్చిన ఎవరు వస్తారో వారి జీవితాలు నిశ్చయంగా కార్యాలు చేసే దేవుడు అండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలామంది ఆ ఆధిక్యతను ధన్యతను పోగొట్టుకుంటున్నారు. ఎలా అంటే ఈ మాట చెప్పే